ఈరోజు మనం బ్రింజల్ అండ్ టొమాటో ఫ్రై చేసుకుందాం. సో దానికోసం ముందు ఇలా బ్రింజల్ ఇంకా టొమాటో తీసుకొని కడిగి ఒక బౌల్లో పెట్టేయండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీరా వేసి బాగా కలుపుకోండి. జీరా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయండి. వేసి ఇంకోసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి దీంట్లోకి వేసేయండి. వంకాయలు చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి. సో ఇప్పుడైతే మన వంకాయ ఉడికిపోయింది అనమాట. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వంకాయలు దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేయండి. టొమాటోస్ బాగా కలపండి. ఇది టొమాటోస్ వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక 10 to 20 minutes వరకు మూత పెట్టేయండి. ఇప్పుడు వంకాయ అండ్ టమాటో రెండు బాగా ఉడికిపోయినాయి అన్నమాట. సో ఇంకోసారి మూత తీసి కలిపేయండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక 1 tablespoon వరకు వేయండి. తర్వాత కొంచెం ధనియా పొడి అండ్ గరం మసాలా మిక్స్ చేసి వేయండి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మూత పెట్టేస్తే మన టేస్టీ వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యూజ్ చేయట్లేదు. ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.